చెరపకురా చెడేవు అంటారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి మహిళలు కళ్ళ ఎదురుగుండా తాలిబన్లు అరాచకాలు చేస్తుంటే, తమ భర్తలు వాళ్ళతో మిత్రత్వం చేస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేయడం చేతకాల. పర్యవసానం మళ్ళీ తాలిబాన్ పాలన వచ్చింది. పర్యవసానం ఉద్యోగాలు చేస్తా లక్షలు సంపాదించిన మహిళలు ఇవాళ వంటగదికి పరిమితం అయ్యారు. రోడ్డు మీదకి వస్తే చర్నాకులతో కొడుతున్నారు. ఏదైతే బురకా లేకపోయినా, మొహానికి పైన ఏం లేకపోయినా సరే శిక్షే. ఉద్యోగాలు మానిపించారు, చదువులు మానిపించారు, చివరికి వంట ఇంటి కుందేళ్లుగా మార్చేశారు. ఇప్పుడు సేమ్ కల్చర్ బంగ్లాదేశ్లో తీసుకొస్తారట. అక్కడ బంగ్లాదేశ్ మహిళలు ఇప్పటికీ కాస్త స్వేచ్ఛ ఉంది. వాళ్ళు పరిపాలనలో కూడా భాగస్వాములు. ఎందుకు, ప్రధానమంత్రి ఒక మహిళ కదా. పాకిస్తాన్లో కూడా మహిళలకి ఆ తాలిబాన్ తరహా అరాచకం లేదు. కానీ ఇప్పుడు ఆ తరహా అరాచకం తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఎవరైతే బంగ్లాదేశ్ జిహాదీ సంస్థ జమాత్ చార్ మొనై సంబంధించినటువంటి నాయకుడు తాజాగా చెప్తున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, తాలిబాన్ పరిపాలనని, ఆఫ్ఘనిస్తాన్ తరహా పరిపాలనని ఇక్కడ తీసుకొస్తాం అన్నటువంటిది బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి రాడికల్ గ్రూపు. తద్వారా అక్కడ మహిళల్ని సెక్సు బానిసలుగా, లైంగిక బానిసలుగా లేదా వంట ఇంటికి పరిమితం అయ్యేటటువంటి వ్యక్తులుగా చేయటం. ఇప్పుడు బంగ్లాదేశ్ మహిళలు కనుక తిరగబడి తమ స్వతంత్రం కోసం పోరాడకపోతే చివరికి బానిస బ్రతుకులకి సిద్ధపడాలి.